ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మేషరాశి వారికి తెలియపరుస్తూ, ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశికి ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి పరిశీలించినట్లయితే, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాలు కూడా మేషరాశి. ఆదాయ వ్యయాల గురించి ఆలోచించినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజపూజ్యం 4, అవమానం 3 గాను కనబడుతోంది. అయితే ఈ మేషరాశి వారికి మేనింటి కూడా గురుని యొక్క ద్వితీయ స్థాన స్థితి కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వృషభ రాశిలో అన్ని శుభాలు కలగజేసేటువంటి విధంగాను, కుటుంబ స్థానంలోకి వచ్చేటువంటి గురుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని విధాలా కూడా అనుకూలంగానే కనబడుతోంది. అయితే ఈ మేషరాశి వారి పట్టుదలతోటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాళ్ళ యొక్క పట్టుదల ఏదైతే ఉందో దాన్ని 100% సంపూర్ణం చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితి గతం కన్నా మంచి అభివృద్ధి పదంలో పెడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత, సమావేశాలు ఆనందదాయకంగా ఉంటాయి. రుణాలు తీర్చుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. గతం పేరుకుపోయినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మెలిమెలిగా తీర్చుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకి మేలుకు కలిగేటువంటి విషయంగానే కనబడుతోంది. ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించేటువంటి సందర్భంలో మీరు కోరుకున్నటువంటి ప్రాంతంలో అనుకూలమైనటువంటి కాలేజీల్లో మీకు సీట్లు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ స్త్రీలకి ప్రత్యేకించి ఆనందదాయకంగాను, శుభదాయకంగాను, సంపూర్ణమైనటువంటి సౌభాగ్యదాయకంగాను కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి కనబడుతోంది. అయితే ఇందులో అశ్విని నక్షత్రం వారికి ఊహించినటువంటి ఆనందం కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భరణి నక్షత్రం వారికి మంచి విద్యాయోగం, విద్యార్థులకి భరణి నక్షత్రం ఉన్నటువంటి విద్యార్థులకి మంచి విద్యాయోగం కనబడుతోంది. అలాగే కృత్తికా నక్షత్రం వారికి ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా లభించేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. ఇక మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. వాహనాల ప్రయాణంలో కొంచెం జాగ్రత్త, దూకుడు ఎక్కువగా ఉంటుంది. తద్వారా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏప్రిల్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మే నెల కనుక ఆలోచించినట్లయితే ఆర్థికంగా మేలు కలుగుతుంది. ఉద్యోగస్తులకి అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. అయినప్పటికీ కూడా మెప్పు పొందుతూనే వారి యొక్క ఒత్తిడి మీ మీద ఉంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకున్నట్లయితే వారి యొక్క ప్రశంసలు మీరు పొందగలుగుతారు. అలాగే వాదనలు మాత్రం చేయొద్దు. ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ వాదన చేయడం వల్ల విపరీతమైనటువంటి ధోరణికి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా రాణిస్తాయి. అన్ని రకాలుగాను అవకాశం కలుగుతుంది. అవకాశాలు మీ దగ్గరకు చేరువలోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మీరు ఒకంతయు చక్కటి ఆలోచనతోటి మీరు ఎదరగబెడతారు. గతం ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం మీకు కనబడుతుంది. మిత్రులతో సంపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉంటారు. అదే మిత్రులు మీకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. వారి యొక్క అండదండలు మీకు ఉంటాయి. తద్వారా మీ యొక్క కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. జూలై నెల కనుక ఆలోచించినట్లయితే మొదటి 2 వారాలు కూడా, ప్రారంభపు 2 వారాలు కూడా కొంత మిశ్రమయోగ్యంగా ఉంది, మిశ్రమంగా కనబడుతోంది. సంపూర్ణమైనటువంటి శుభము అనేటువంటిది లేదు. శుభాశుభాలు 2 కూడా మిశ్రితంగా కనబడుతున్నాయి. 3-4 వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల పట్ల మిత్రుల యొక్క సహకారం అందుతుంది. వారి యొక్క సలహాలు మీరు పొందవలసినటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే అవకాశం వినియోగించుకోవాలి కూడా. మీరు మనకెందుకులే అని పెడచెమిరి పెట్టడం కానీ, మీకన్నా తక్కువ ఆలోచన ఉన్నవాడు అనేటువంటి భావనతోటి వారి సహకారం కానీ సహాయం కానీ మీరు పొందకపోతే, సలహాలు పొందకపోతే చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే ఊహించిన పనులన్నీ కూడా పూర్తిగా వస్తాయి. ఆర్థికంగా బలోపేతమైనటువంటి ఆలోచనతో ఎదరగబెడతారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఈ సహాయ సహకారాలు చేస్తున్నట్టే ఉంటారు కానీ ఎవరి మాట వాళ్ళదే అనేటువంటి, ఎవరికి వాళ్ళే నేను ప్రజ్ఞావంతుల్ని, నాకు నేను సంపాదించగలుగుతాను, నాకు నేను గొప్పవాడిని అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది.
అది సమన్వయపూర్వకంగా ఒకరికొకరు సంబంధించి ఒకరికొకరు చెప్పుకునేటువంటి విధానంలో ఉండదు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లోకి ఎదుటివారిని తొంగి చూడనివ్వకండి. అలా చేయడం వల్ల కొన్ని విషయాలు మీరు చెప్పడం వల్ల కానీ, వారు పరిశీలన చేసి మిమ్మల్ని గురించి ఆరా చేయడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు ఎక్కడా కూడా వ్యక్తపరచకుండా ఉండడం చాలా మంచిది. కొత్త వాహనాలు కొనేటువంటి అవకాశం ఉంది. భూమి లాంటివి కూడా, సైట్లు లాంటివి కూడా కొనేటువంటి అవకాశం కనబడుతుంది. సెప్టెంబర్ నెలకు ఆలోచించినట్లయితే ఈ నెల 75% అనుకూలంగానే కనబడుతోంది. రుణాలు పూర్తిగా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మీరు దీర్ఘకాలికంగా ఏ ఉద్యోగం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం మీకు దగ్గరికి వస్తుంది. ఆ ఉద్యోగంలో మీరు జాయిన్ అవుతారు. ఆనందదాయకంగా ఆ ఉద్యోగంలో మీరు కొనసాగలుగుతారు. అలాగే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సఖ్యత అనేటువంటిది ఒకరికొకరు ఏర్పడుతుంది. అన్యోన్యంగా ఒకళ్ళ మాట ఒకళ్ళకి అతికేటువంటి విధంగా సెప్టెంబర్ నెలలో కనబడుతోంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మాసం చివరిలో ప్రతికూలత కొన్ని ఉన్నాయి. అంటే చివరి 10 రోజులు కూడా కొంత అనానుకూలత కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పేచీలు వస్తాయి. వ్యతిరేకతలు ఉండేటువంటి అవకాశం ఉంది. తోటి వ్యాపారస్తుల్లో వివాదపడేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి సంయమనం పాటించడం చాలా అవసరం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా ఎదుటివారి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సూచన కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా కనబడుతోంది. ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆందోళన పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభించలేదే అనేటువంటి నిరాశ నిస్పృహలు మీ మనసులో చోచేడుకుంటాయి. పనులు మందగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సంసారాన్ని గెంటడమే కష్టమా అనేటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే పెద్దల యొక్క సహకారం సంపూర్ణంగా మీరు పొందవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు భేషజానికి పోయి కానీ, గొప్పకు పోయి కానీ, ఈగో దెబ్బతింటుంది అనేటువంటి భావనతో మీరు సహాయం కోరకపోతే, పెద్దలు మీకు సహకారం చేయకపోతే సంసారంలో చిక్కులు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పెద్దల యొక్క సహకారం పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వ్యక్తిగతంగా విమర్శలు అనేటువంటి పెరుగుతాయి మీ మీద. మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళినటువంటి లక్షణం ఏదైతే ఉందో సహజంగా రాశి లక్షణంగానే ఉంటుంది. రాశి లక్షణంలో అగ్రెసివ్గా వెళ్ళడం అనేటువంటిది కొంత సమాజంలో మీ యందు కొంత విమర్శలకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సహకరించేవారు సహకరించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణాలు మాత్రం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో తోడు లేనటువంటి ప్రయాణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇక జనవరి నెల కనుక ఆలోచించినట్లయితే ఈ ఆలోచనలో ఉత్తరార్థం చాలా హుషారుగా ఉంటుంది. మొదటి 12 రోజులు కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తదుపరి వచ్చేటువంటి రోజులు కూడా చాలా ఆనందదాయకంగా గడుస్తాయి. నిష్పాక్షికంగా మీరు ఉండేటువంటి మీ నిస్వార్థత ఏదైతే ఉందో నిబద్ధత అది మీకు గొప్ప గౌరవాన్ని కీర్తిని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు తృప్తినిస్తాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో వాయిదా వేయడం చాలా మంచిది. మీకు తోచింది కదా బాగానే ఉందనుకుని వెంటనే కొనడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే పనులు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. భూమి యొక్క లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అనుకూలంగా సాగుతాయి. విదేశీ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది. గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి కానీ ఇతర దేశాలు వెళ్ళడానికి కానీ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే ఖర్చులు ఉంటాయి గట్టిగా. అయితే ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల తృప్తి ఆనందము పొందుతారే తప్ప నష్టపోయాము ఖర్చు పెట్టేసామనేటువంటి బాధ ఎక్కడా కూడా మీకు కనపడదు. దానివల్ల తృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. స్థానచలం అనేటువంటిది ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. సంఘంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా మీరు ఒక స్థాయిలో నేను నిలబడగలుగుతున్నాను, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సమాజంలో అనేటువంటి ఆనందంతో మీరు ఉత్సాహంగా మెరగలుగుతారు మార్చి నెలలో 2025 మార్చిలో. కాబట్టి వీరు ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అర్చన చేయడం అనేటువంటిది మంచి ప్రయోజనంగా ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారిలో అశ్విని నక్షత్రం వారు దత్తాత్రేయ ఆరాధన చేయడం, భరణీ నక్షత్రం వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం, కృత్తికా నక్షత్రం వారు
సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ప్రయోజనంగా, అలాగే స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం చేయడం గొప్ప ప్రయోజనాన్ని కలగజేస్తుంది. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.